నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ 11వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మకర రాశిలో ఉత్తరాషాఢ 3-4 పాదాల నుండి శ్రవణ నక్షత్రం 1-2 పాదాల వరకు సంచరిస్తున్న సందర్భంలో కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి ఫలితాలు చెప్పుకుంటూ ఆచరించదగిన సూచనలు, పరిహారాలు కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడే. ఈ విధంగా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. ముఖ్యంగా లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇక కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 7లో సంచారం చేస్తున్నాడు. అంటే చంద్రబలం బాగానే ఉంటుంది. కాబట్టి వీరికి కర్కాటక రాశి వారికి ఆరోగ్యం ఈరోజు కొద్దిపాటి అననుకూలతలుగా ఉన్నవారికి కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. బాగుంది ఆరోగ్యం. అయితే ఈరోజు ఎక్కువగా కర్కాటక రాశి చంద్రరాశి కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయంలో తగు జాగ్రత్త, విశ్రాంతి అవసరం. ఇక ఈ కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి అయితే అనుకూలంగానే ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక విద్యార్థులకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా శక్తి సామర్థ్యాలకి, వీరు పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి. విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, ఆర్థికంగా బాగుంది, వ్యాపారాల్లో పెట్టుబడుల లాభాలకి బాగుంది, వచ్చే అవకాశం ఉంది లాభాలు. ఇక కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో చిన్నపాటి అపార్థాలు రావచ్చు, జాగ్రత్త వహించండి ప్రేమికుల మధ్య మాత్రం. ఇక భూ లావాదేవీల్లో లబ్ధి పొందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అమ్మకాలు, కొనుగోలు విషయాలకి, గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేపట్టే వారికి ఈరోజు చురుకుగా సాగుతాయి. ఆల్రెడీ సాగుతున్న వారికి ఇంకా మంచిగా ఈరోజు ఏ ఆటంకం లేకుండా పనులు చక్కచక్క సాగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాల కంటే కూడా అధికంగానే మంచి ఫలితాలు ఉన్నాయి అనేది సూచించటం. ఇక వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 3లో సంచారం చేస్తున్నాడు. 3 అంటే ధైర్య సాహసాలు, చిన్నపాటి ప్రయాణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఎదురవచ్చు అనేది కూడా సూచిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ తీసుకోవద్దు. ఇక ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజంతా అనుకూలం లేదు. ఉద్యోగస్తులు ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే చాలా ఓపికగా ఉండాలి. ఉద్యోగస్తులు వారి సీట్లకు సంబంధించి కొద్దిపాటి ఓపికగా జాబ్ చేయాల్సి ఉంటుంది. వృత్తిపరమైన విజయాలైతే లభిస్తాయి, కానీ కొద్దిపాటి ఓపిక, సహనం అవసరం. ఇక కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది వీరికి. ఈరోజు వృశ్చిక రాశి వారికి భాగస్వామి నుండి కూడా పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అంటే ఇద్దరి మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది ఈరోజు. ఇక ప్రయాణాలకి విషయాలకు వస్తే కనుక విదేశీ ప్రయాణాలకి లేదా దూర ప్రయాణాలకి అనుకూలమైన సమయం. వారికి ప్రయాణాలు వాళ్ళకి ప్రయాణాలు చేయదలుచుకున్న వారికి ఈ ప్రయాణాల వల్ల పనులు వీరికి నెరవేరుతాయి. కాబట్టి ఎవరైతే ప్రయాణాలు ఈరోజు చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా మంచి సానుకూల ఫలితాలు, వారి పనులు నెరవేరుతాయి ఆ ప్రయాణాల వల్ల అనేది సూచించటం. ఈ విధమైన ఫలితాలు బాగున్నాయి. ఇక చివరిగా మీనరాశిని అనుసరించి చంద్రుడు 11లో చంద్ర సంచారం జరుగుతోంది. లాభస్థానం. మీనరాశిలో గ్రహాల అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మీనరాశిలో శుక్రుడు, రవి, శని సంచారం జరుగుతుంది. అయితే ఆర్థికంగా అయితే ధనయోగం పట్టే అవకాశం ఉంది.
పాత బాకీలు కూడా ఈరోజు వసూలు అవుతాయి కాబట్టి పాత బాకీలు వసూలు చేసుకునే ప్రయత్నంలో ఉండవచ్చు మీనరాశి వారు. ఈరోజు కెరీర్లో కొత్త అవకాశాలు కూడా ఎదురవ్వచ్చు అనే దానికి సూచనలు బాగున్నాయి వారి ఉద్యోగస్తులకి వారి కెరీర్లో. ఇక విద్యార్థులకైతే పరీక్షల్లో విజయాలు సాధిస్తారు, మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యంగా భూ వివాదాలు ఉంటే పరిష్కారం అవుతాయి ఈరోజు మీనరాశి వారికి. పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ముందుకు సాగే అవకాశం కూడా ఈరోజు ఉంది. ఈ విధమైనగా ఈరోజు మీనరాశి వారికి అన్ని మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి, చాలా బాగుంది అనేది కూడా సూచించవచ్చు. అయితే ఈ సమయంలో కొన్ని గ్రహగతుల కారణంగా అనుకూలం ఉన్నప్పటికీ కూడా చంద్రుని సంచారం వల్ల కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ప్రయాణాల సమయంలో ముఖ్యంగా శనివారం రాహుకాల సమయం ఉదయం 9:32 నుండి 11:06 వరకు జాగ్రత్తగా ఉండాలి. వాహన నడిపేవారు అప్రమత్తంగా ఉండాలి ఈ టైమింగ్స్లో, రాహుకాలంలో. ఇక ఆరోగ్యపరంగా చూస్తే వృశ్చిక రాశి వారు కడుపు సంబంధిత లేదా వాయు సంబంధిత, గాలి సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ ప్రాబ్లం పట్ల, ఇక బయట గాలికి వాహనాల మీద వెళ్ళేటప్పుడు గాలికి సంబంధించింది జాగ్రత్తలు, హెల్మెట్, చెవులకి ఎక్కువగా విండ్ మూలంగా విండ్కి సంబంధించిన సమస్యలు ఎదురవ్వచ్చు. కర్కాటక రాశి వారు అయితే గనక మానసిక ఆందోళన తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ సూచనలు ఈ రాశుల వారికి. ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు చేసుకోదగ్గ దేవతారాధన అంటే ఆంజనేయ స్వామి ఆరాధన. శనివారం కావడంతో హనుమంతుడిని దర్శించి ఆంజనేయ దండకం పఠించడం వల్ల దోషాలు తొలగుతాయి. శివారాధన. జలతత్వ రాశుల వారు కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి శివునికి అభిషేకం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. ఇక దానం, పేదలకు నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయడం చాలా శ్రేయస్కరంగా మీ అనుకూలతలు రావటానికి, ప్రతికూలతలు తగ్గటానికి అనేది కూడా మంచి పరిహారంగా చెప్పటం జరుగుతుంది. ఇది ఈ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశుల వారికి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.